ప్రతిపక్షాలు ఉద్యోగాలు ఇవ్వలేదని అంటున్నాయి. మరి 16,000 మెగా డిఎస్సి ఉద్యోగాలు ఎవరికిచ్చినట్లు? భోగాపురం ఎయిర్పోర్ట్ ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నట్లు? స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రములో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. పేదలందరికీ రూ. 5లకే కడుపు నింపే అన్న కాంటీన్లని గత ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేస్తే పిచ్చి మొక్కలు పెరిగి పందులు, కుక్కలతో గత 4 సంవత్సరాలు అనాదరణకు గురయ్యాయి. అటువంటి వాటిని మళ్లీ తెరిపించి పేదవాడికి కడుపు నింపుతున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే. ప్రభుత్వ పాఠశాలల పుస్తకాల మీద భవిష్యత్తరాలకి తెరమరుగవుతున్న తరుణంలో జాతి గుర్తుంచుకోవలసిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బొమ్మని వేయడం ఎంతో అభినందనీయం. బడి పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం వలన ఆ మహనీయురాలిని నిత్యం స్మరించుకునే అవకాశం అందరికి వచ్చింది. 2022లో అప్పటి ప్రభుత్వం చేసిన భూరక్ష రీసర్వేలో జరిగిన అవకతవకలకు ఎంతోమంది తమ స్థలాలు పోగొట్టుకుని 5-6 సంవత్సరాలు కుక్కల్లా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగిపోయారు. తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఏమైనా సరే ప్రజలకి న్యాయం చేయాలని సంకల్పించి రెవెన్యూ క్లినిక్కులు ఏర్పాటు, ఫైల్ క్లియరెన్సు, టీజీఆర్ఎస్ ద్వారా ప్రతి నష్టపోయిన వ్యక్తికి న్యాయం జరిపించారు. ఏ స్థాయిలోనూ లంచాలకు తావులేకుండా ఐవీఆర్ఎస్ కాల్ మానిటరింగ్ చేయడం సామాన్యమైన విషయం కాదు. బడి పిల్లలకి ఉదయం రాగు జావా, మిల్లెట్ చెక్కి, గుడ్డు మొదలైనవి పెడుతూ పోషకాహార లోపం కేకుండా చూసుకోవడమే కాక నిరంతర తనిఖీలు సీఎం నుంచి విద్యాశాఖ మినిస్టర్ ఇతర అధికారులు చూడడం వలన అవకతవకలకు అవకాశం లేదు. చాగంటి కోటేశ్వరరావు గారిచే విద్యార్థులు విలువలతో కూడిన విద్యనభ్యసించే అవకాశం వస్తోంది. గత ప్రభుత్వం సీబీసీ విధానాన్ని ప్రవేశపెట్టి టీచర్లకు శిక్షణ లేకుండా విద్య వ్యవస్థని, విద్యార్థులని అస్తవ్యస్తం చేశారు. వారు చేసిన పొరపాట్లు అన్నీ సరిదిద్ది విద్య వ్యవస్థనకి, విద్యార్థుల భవిష్యత్తుకి కూటమి ప్రభుత్వం ఉత్తేజం, ఉత్సాహం ఇస్తూ చదువు పట్ల భయాన్ని పోగొట్టి వారి భవిష్యత్ని తీర్చిదిద్దుతోంది. తల్లికి వందనం కుటుంబంలో అందరి పిల్లలకి వర్తింప చేయడం వల్ల అందరికీ చదువుకునే అవకాశం వచ్చింది. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా స్వర్ణ ఆంధ్ర సాకారం చేయడం కోసం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం స్కూల్ విద్యార్థుల స్థాయి నుంచి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా ఫలించాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు, మనము ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతివారు కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉంటేనే స్వర్ణ ఆంధ్ర కల సాకారం అవుతుంది. వడ్రీ అనంత లక్ష్మి.